ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుంచి అమెరికా వరకు నియంత్రణలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లే అనేక దేశాల్లో నియంత్రిత పోకడలు గల రాజకీయ పార్టీలు ప్రజాభిమానాన్ని సంపాదించాయి. ఈ పరిణామం తాత్కాలికమే కావచ్చు, కానీ ఈ విషవలయం ముగిసేలోగా ప్రపంచానికి ఉపద్రవం ముంచుకు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాతో సహా ఉదారవాద శక్తులు, మతాతీత శక్తులు బలహీనపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రొమ్ము విరుచుకుని ప్రతీప శక్తులకు మద్దతుగా నిలుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీయాలు నిజానికి సంక్షోభంలో పడిపోయాయి. ఉన్నత వర్గాల చర్మం ముద్దుబారింది. మితవాదం జనాదరణ పొందుతోంది. ఎందుకు ఇలా జరుగుతోందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటిని పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడిచిపోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయటపడింది. అమెరికా అసామాన్యత, అమెరికన్ ఎక్సెప్షనలిజం అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అంటే భ్రమలు విడిపోతున్నాయి ప్రపంచ ప్రజలకు. అమెరికా ప్రతి చర్యలోనూ కపటమైన సైనిక జోక్యాల్లో, అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసాల్లోనూ అహంకార పూరిత భావన, ఆధిక్యతా భావన కనపడుతుంది. అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్న స్వామ్యం, ఆలిగార్కి, ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేని విధంగా పటాపంచలైపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి అనధికారికంగా నాయకత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్ అమెరికా బడ్జెట్ $6.75 లక్షల కోట్ల డాలర్లలో $2 లక్షల కోట్ల డాలర్లను ఆదా చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఆదా కారణంగా చూపిన 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. అయినా మస్క్ ఆదా చేయగలిగిన మొత్తం పరిమితంగానే ఉంది. 25,000 కోట్ల డాలర్లకు మించి ఆదా చేయలేరని అంచనాలు వినిపిస్తున్నాయి. తాను పూర్తిగా విశ్వసించిన మస్క్ వ్యూహాలకు ఎదురుదెబ్బ తగలటం, కోర్టుల్లో ప్రతిఘటన ఎదుర్కోవడంతో ట్రంప్ కొంత డీలా పడ్డారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగాన్ని వదిలి సోషల్ సెక్యూరిటీ చెల్లింపులు, యూనివర్సిటీలలో విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడం మొదలుపెట్టారు. దాని మీద దృష్టి పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ద్రవ్యోల్బణం నిజానికి పెరిగింది. ఉద్యోగ కల్పన వేగం తగ్గింది. స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోయాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి అపారమైన అవకాశాలను, అధికారాలను ఉపయోగించుకొని తాను చేయాల్సిన పనులు మానుకొని డొనాల్డ్ ట్రంప్ బంగారు బాతులు లాంటి అమెరికా విశ్వవిద్యాలయాల మీద, వీసాల మీద పడ్డారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికాకు $100 కోట్ల ఆదాయం వస్తున్నది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు అమెరికాలోకి ఎక్కువగా స్థిరపడటం వల్ల అపార మేధో సంపత్తి అమెరికా సొంతం అవుతున్నది. అమెరికాలో చదువుకుని కూడా తిరిగి స్వదేశాలకు వెళుతున్న విద్యార్థుల ద్వారా అమెరికా సంస్కృతి, ఆలోచన విధానం విస్తరిస్తున్నది. అది అమెరికన్ వ్యాపార విస్తరణకు దోహదం చేస్తున్నది. అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న 10 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు అమెరికా విద్యార్థుల కంటే ఎక్కువ ఫీజు చెల్లిస్తారు. ఈ విదేశీ విద్యార్థుల రాకపోకలు ఆగిపోతే అమెరికాలో విద్యా వ్యాపారానికి ఆటంకాలు ఏర్పడతాయి. గ్రీన్ కార్డు కలిగిన వారికి వీసాలు నిలిపివేయటం అమెరికాలో చట్టబద్ధమే. కానీ దీనివల్ల ఏర్పడే అనిశ్చిత పరిస్థితి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దానిపై ప్రభావం పడుతుంది. అమెరికా విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకుని స్వేచ్ఛా భావనలను ఇటీవలి కాలంలో ప్రోత్సహిస్తున్నాయి. చరిత్రలను తిరగరాయిస్తున్నాయి. ప్రజాస్వామిక భావనలకు ఊతం కల్పిస్తున్నాయి. శ్వేతజాతి దురహంకార ధోరణులను నిరుత్సాహపరుస్తున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు వలస వచ్చిన దేశాల ప్రజలను అణచివేసిన తీరును రికార్డు చేస్తున్నాయి. ట్రంప్ను బలపరిచే మితవాదులకు ఈ ధోరణులు నచ్చటం లేదు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఉద్యమాలు అదుపు తప్పి వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల స్థాయికి వెళ్ళిపోతాయేమోనన్న భయాలు ట్రంప్ ప్రభుత్వానికి ఉన్నాయి. పాలస్తీనాకు మద్దతు తెలిపే వారిని క్యాంపస్ల నుంచి బయటకు పంపించి వేస్తున్నాయి. మరికొందరిని జైళ్లలో పెడుతున్నాయి. ట్రంప్ అనుయాయులు గ్లోబలైజేషన్కు వ్యతిరేకులు. అమెరికా ఫస్ట్ పేరుతో అమెరికా జాతీయవాదం, దేశభక్తిని ప్రమోట్ చేస్తున్నారు. అమెరికాకు ఇతర దేశాల మార్కెట్లు కావాలే తప్ప ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు.
గ్లోబలైజేషన్ వల్ల తమ దేశాల్లో ఉద్యోగాలు పోయాయని అమెరికన్లు చాలామంది యూరోపియన్లు విశ్వసిస్తున్నారు. ఈ నియంతృత్వ ధోరణులు నిద్రలేపటం వలన వలస వెళ్ళే వారికి ప్రమాదకరం. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడటానికి ఇప్పుడు సోషల్ సెక్యూరిటీలో 100 ఏళ్ళు దాటిన వాళ్ళు, 150 ఏళ్ళు దాటిన వాళ్ళు, 160 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా తమ సోషల్ సెక్యూరిటీ ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయన్న ప్రచారం మొదలుపెట్టాడు. ఇది అహేతుకమైన విషయం కదా. అంటే ప్రభుత్వ వ్యవస్థలు ఎంత అస్తవ్యస్తంగా, అసమర్థంగా, అవినీతిమయంగా నడుస్తున్నాయో చెప్పడానికి ఆయన ఉద్దేశం. ఇలా చేయటం ద్వారా ఎలాన్ మస్క్ ఉద్యోగాలను తొలగించడానికి, దారి సుగమం చేయటానికి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఇది పనికొస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ ట్రంప్ చేస్తున్న దీనివల్ల ట్రంప్ ప్రభుత్వం బలపడవచ్చు. అంటే సామాన్య ప్రజల్లోనూ, ముఖ్యంగా శ్వేతజాతి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల్లో గూడు కట్టుకున్న వలస విద్వేషాన్ని రెచ్చగొట్టి ట్రంప్ కొంతకాలం తన పబ్బం గడుపుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలు బాగా దెబ్బతినడంలో ఎటువంటి సందేహం లేదు.